మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. బోయినపల్లి మార్కెట్ యార్డ్ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. 2 రోజుల క్రితం లష్కర్ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో వచ్చిన కథనానికి అధికార యంత్రాంగం బోయినపల్లి మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు స్పందించారు. మార్కెట్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంగా కమిటీ సభ్యులు అడుగులు వేస్తున్నారు. మొదటగా ట్రాఫిక్కు అంతరాయంగా మారిన అక్రమ కట్టడాలపై అధికారులు దృష్టి సారించారు. మాటల్లో కాదు, పనితనంలో చూపిస్తామంటున్న మార్కెట్ కమిటీ సభ్యులు. ఈనాటి ప్రత్యేక కథనం మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద మార్కెట్గా ప్రసిద్ధిగాంచిన కూరగాయల మార్కెట్లో ట్రాఫిక్ కష్టాల పేరుతో 2 రోజుల క్రితం లష్కర్ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో వార్తా ప్రసారాన్ని చేయడం జరిగింది. లష్కర్ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో వచ్చిన కథనానికి బోయినపల్లి కూరగాయల మార్కెట్ అధికార యంత్రాంగం స్పందించింది. యుద్ధ ప్రాతిపదికన బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ టీబీ దేవేందర్, కమిటీ సభ్యులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ట్రాఫిక్ అంతరాయానికి గల కారణాలపై చర్చించారు. ట్రాఫిక్ సమస్యను తగ్గించాలంటే మొదటగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాహనాల పార్కింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని నిర్ణయించుకున్నారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ చింత చెట్టు బ్లాక్ వద్ద షాపులకు వెనుక భాగంలో మెట్లను నిర్మించడంతో భారీ వాహనాలు వెళ్లడానికి అంతరాయం ఏర్పడుతుందని భావించిన మార్కెట్ కమిటీ సభ్యులతో పాటు మార్కెట్ సెక్రటరీలు కూల్చివేతలపై ఫోకస్ పెట్టారు. వెనుక భాగంలో షాపులకు ఇరువైపులా నిర్మించుకున్న మెట్లను జేసీపీల సహాయంతో కూల్చివేతలు చేపట్టారు. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు. భారీ జేసీబీలతో దారి పొడవునా కూల్చివేతలు చేపట్టడంతో వ్యాపారులు సైతం ఆందోళనకు గురికాక తప్పలేదు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో అక్రమంగా నిర్మించుకున్న వాటిని మాత్రమే కూల్చివేయడం జరుగుతుందని చైర్మన్ ఆనంద్ బాబు తెలిపారు. ఈ ట్రాఫిక్ కి ఇబ్బంది కలుగుతుంది చాలా. మొన్న కూడా కొన్ని టీవీలలో రావడం జరిగింది. దాని గురించి మేము వర్కౌట్ చేస్తే ఇల్లీగల్గా అనుమతులు లేకుండా ఈ షాపు వెనుక భాగాల వీళ్ళు మెట్లు నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసమే మేము ఈ చర్య తీసుకున్నాం. అవి కూడా ఇల్లీగల్గా కట్టిన వీటి మీదనే మేము డెమాలిష్ చేశాము. ఎందుకంటే ఈ రానున్న రోజులలో ఇంకా అరైవల్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇబ్బంది కలగొద్దు. ట్రాఫిక్ క్లియరెన్స్ కావాలంటే ఈ ఇల్లీగల్ మెట్లు ఏవైతే ఉన్నాయో అవి తొలగించడం జరుగుతుంది. అయితే షాపులకు ఇరువైపులా ఉన్న మెట్ల కూల్చివేతలతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందంటే 100 మాటల ప్రశ్నగానే నిలిచింది. మార్కెట్లో డబుల్ కాంటా విధానంతో రోడ్లపైకి వచ్చి కొందరు వ్యాపారులు తమ వ్యాపారాలను కొనసాగిస్తుండటంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎవరి షాపుల వద్ద వారే వ్యాపారాలు కొనసాగించుకోవాలని మార్కింగ్ విధానాన్ని మార్కెట్ కమిటీ సభ్యులు తీసుకువచ్చినప్పటికీ వ్యాపారులు పట్టించుకోకపోవడంతో ట్రాఫిక్ సమస్య పునరావృతమైందన్న ఆరోపణలు లేకపోలేదు. మార్కెట్లో నెలకొన్న సమస్యను సీరియస్ గా తీసుకుని యాక్షన్ ప్లాన్ అమలుపరచడం జరిగిందని చైర్మన్ ఆనంద్ బాబు చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమైనట్లు ఆనంద్ బాబు తెలిపారు. ఇవాళ ఫైన్లు వేయడం జరిగింది. లైన్ ఎవరైతే క్రాస్ చేస్తారో వాళ్ళ మీద ఫైన్లు వేయడం జరుగుతుంది. వాళ్ళకి చెప్పడం జరిగింది లైన్ క్రాస్ అయితే ఫైన్ వేస్తామని. కాబట్టి ఇవాళ నుంచి అది కూడా ఇంప్లిమెంట్ చేశాము. దానివల్ల కూడా ఇంకా ఫ్యూచర్లో ఇబ్బంది రాదు. సంవత్సరాలుగా బోయినపల్లి మార్కెట్లో అనేక సమస్యలు నెలకొన్నాయి. కమిటీ సభ్యులు మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు మార్చాలనే ఉత్సాహంతో ఉన్నప్పటికీ అధికారుల నుండి మద్దతు లభించకపోవడంతో వ్యాపారులు సైతం లెక్క చేయకపోవడంతో కమిటీ సభ్యుల ఆలోచన విధానాలు నోటి మాటలతో పరిమితమవుతున్నాయి. ఇక సీరియస్ గా తీసుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ టీబీ దేవేందర్లు మార్కెట్లో తరతరాలుగా ఉన్న పరిస్థితులను మార్చి తమ ప్రత్యేకతను చాటుకోవాలన్న తపంతో ఉన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.